మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ సంవత్సరం 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో బంగారం వెండి బలంగా కొనేవారు రాశులు ఏమంటారు? ఓం సువర్ణలక్ష్మీ దేవ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. బంగారము వెండి ఈ రెండింటిని స్పర్శించే యోగం ఉండాలంటే సువర్ణలక్ష్మి అనుగ్రహము ఉండాలి. మనందరికీ ధనలక్ష్మి మాత్రమే తెలుసు. ధనలక్ష్మి అంటే ప్రాపంచిక లౌకికంలో మనం ఖర్చు పెట్టడం, వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. కానీ బంగారం కొన్నవాళ్ళు, వెండిని ఉపయోగించేవాళ్ళు, కొని ఉపయోగించేవాళ్ళు తొందరగా అమ్మటానికి ఇష్టపడరు. మన యొక్క దేశంలో ముఖ్యంగా, మిగతా దేశాల్లో మనం లేం కాబట్టి మనకు తెలియదు. కాబట్టి మన సనాతన ధర్మంలో ముఖ్యంగా స్త్రీలు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటటువంటి ఆభరణాలు కానీ, లేకపోతే లోహాలు, మనకు ఉన్నటువంటి పంచలోహాలు అని ఉంటాయి, మా పూజల్లో వాడుతూ ఉంటాం. పంచలోహాలలో మనకి బంగారము అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థానం. దాని కలర్ చూస్తేనే మన కళ్ళలో దోషాలు పోతాయి. ఆ కలర్ మన ముఖం మీద పడి మన ముఖంలో ఉన్నటువంటి కొన్ని రోగాలు తగ్గిపోతాయమ్మా. బంగారం యొక్క విశిష్టత అంత గొప్పది. దాన్ని ఎంతసేపటికి కమర్షియల్గా చూస్తున్నాం, చాలామందికి తెలియదమ్మా. బంగారం రేటు పెరిగింది, లేకపోతే బంగారం మన దగ్గర ఉంటే రేటు వస్తుంది అని మాత్రమే మనం ఆలోచిస్తాం. సగటు మానవుడిగా దాని విలువ తెలియదు. అది శాస్త్ర ధర్మం. అది ఇందాక చదివిన మంత్రం ఉంది చూసారా, అమ్మవారు హిరణ్యవర్ణంలో ఉంటుంది. అంటే బంగారం కాంతి మన మీద పడింది, అది ఉంగరం రూపంలోనా, లేకపోతే మీరు వేసుకునే ఆభరణాల రూపంలోనా. మరి స్త్రీలు వివాహం అప్పుడు ఇక్కడ పాపిడి బిల్ల పెడతారు, చెవులకి రింగు పెడతారు. సరే, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఏం కనపడట్లేదు ఎక్కువ, ఒక పెళ్లికి తప్ప, పెళ్లి రోజే కనిపిస్తున్నాయి. గాజులు వేసుకుంటారు. అట్లాగే కాళ్ళకి పట్టీలు మాత్రం బంగారం వేసుకోకూడదమ్మా, అష్టదరిద్రాలు అనుభవిస్తున్నట్టు లెక్క. ఎందుకంటే లక్ష్మీదేవి హిరణ్యవర్ణం అంటే ఆవిడ హిరణ్య లక్ష్మి కదా, కాళ్ళకి పట్టీలుగా వేస్తున్నారు. డబ్బులు ఎక్కువైనా వేయకూడదు, డబ్బులు లేని వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు కూడా వేసుకోవడం కొంతమంది బిగిన్ చేశారు. కాబట్టి ఆ యొక్క పట్టీలు వెండివి మాత్రమే వేయాలి. దానికి కూడా ఎన్నో మనకి శాస్త్రధర్మం అనేటటువంటిది, ముఖ్యంగా స్త్రీలకి ఇవ్వాల్సిన ధర్మం వాళ్ళకి. పురుషుడు బంగారం ధరించడం ద్వారా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అంటే వ్యాపారం ద్వారా కానీ, ఉద్యోగంలో కానివ్వండి, ఆకర్షణ పెరగడానికి జ్ఞానము పరంపరగా సిద్ధి జరుగుతూ ఉంటుంది బంగారం ద్వారా. ఎందుకంటే బంగారానికి అధిపతి గురుడమ్మ. గురుడు జ్ఞానానికి ప్రతీక. అంటే బంగారం ధరించటం వలన చూసేవాడికి వేరే అనిపిస్తుంది, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, బంగారపు ఆభరణాలు పెట్టుకుంటున్నారని. మా గురువులు బంగారాలు డబ్బులు ఎక్కువే పెట్టుకోరమ్మా. బంగారం పెట్టుకోవడం ద్వారా గురుడు యొక్క కిరణాలు మా మీద ఎక్కువ పడుతూ ఉంటాయి. మనకి గురుబలం ఎక్కువ ఉంటుంది. మనకి ఇంగ్లీష్ సినిమాల్లో చూపిస్తారు, లేకపోతే మనకి పైన శాటిలైట్స్ ఉన్నాయి కదమ్మా. ఒక ఫోన్కి కిరణం కనపడదు, కానీ ఫోన్ పనిచేస్తుందిగా. అలాగే ఒరిజినల్ శాటిలైట్ కదమ్మా జూపిటర్ అనేది, గురుగ్రహము. దానికి కిరణాలు లేవా? ఈ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? మనం చేసే పిచ్చ పనులకి ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి. కానీ గురుగ్రహం సరైన పొజిషన్లో లేక పెరుగుతున్నాయి. ఒకప్పుడు అదే గురువు, ఇప్పుడు అదే గురువుగా. గురుడేం మారడు, ఆయన ఏం చిన్నవాడు పెద్దవాడు కాదు, ఆయన అన్ని గ్రహాల్లోకి పెద్ద గ్రహం ఆయన. కాబట్టి ఆ గురుడి యొక్క లక్షణమే ఈ యొక్క బంగారపు స్వరూపం. కాబట్టి ఈ బంగారాన్ని సాధ్యమైనంత వరకు యోగముగా కొనాలి. ఆల్రెడీ కొన్నవాళ్ళు దాన్ని జాగ్రత్తగా, పాత బంగారం అనే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అది మాగి ఉంటుంది కదమ్మా, దానికి చాలా విలువ ఉంటుంది. దాన్ని ఒక్కసారి కనుక షైనింగ్ చేపిస్తే, సరైన వాడు దొరికితే, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో షైనింగ్ చేయించుకోకుండా ఒరిజినల్గా మనం ఏదన్నా కుంకుడికాయ శుద్ధుని పెట్టుకోవడం మంచిది అనిపిస్తుంది. దాని ద్వారా ఏంటంటే పసుపు శుద్ధినా కూడా బంగారం కలర్ వచ్చేస్తుందమ్మా. దానివల్ల ఏంటంటే మన బంగారం కోల్పోం. లేకపోతే భయం, అవతల వాడు తీస్తాడో లేదో మనకు తెలియదు. కానీ ఇచ్చిన దగ్గర నుంచి భూతద్దం లేదు, కానీ భూతద్దం పెట్టి చూడొచ్చు, ఎక్కడ పడుతున్నాయి అని చెప్పి ఆ బంగారాన్ని చక్కగా వాడిని చేయనివారు పని చేసేవాడిని. అందుకని బంగారాన్ని ధరించటం వలన సంతాన యోగం కలుగుతుంది. బంగారాన్ని ధరించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది, మనసు ప్రశాంతతని కలుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి కొన్ని రోగాలు, రుగ్మతలన్నీ కూడా పటాపంచలే నాశనం అయిపోతాయి. బంగారం దొంగిలించిన వాడికైతే కనుక వాడు ఎన్ని జన్మలెత్తినా బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంటుందట. బంగారం దొంగిలిస్తే దొరికింది డైరెక్ట్గా దాన్ని ఎప్పుడు పెట్టుకోకూడదమ్మా. బంగారం ఎవరితో పోయింది, ముందు మనం ఏం చెప్పాలంటే అంతరిక్షానికి భగవంతుడా
నాకు బంగారం దొరికింది, ఈ బంగారం పోయిన వాళ్ళ గురించి నాకు తెలియజేసే భాగ్యాన్ని ఇవ్వమని చెప్పి దాన్ని ఒక 3 నెలలన్నా పక్కన పెట్టాలి దేవుడి దగ్గర. బంగారం దొరికింది కదా అని చెప్పి దాన్ని వేసేసుకోకూడదు. మనం లోపల దేవుడి దగ్గర పెట్టి మనసులో రోజు కోరుకోవాలి. ఏమో అంతరిక్షం ఆ గ్రహాన్ని ద్వారా, ఆ కిరణం ద్వారా మన దగ్గరికి తీసుకురావచ్చు, ఎక్కడోక్కడ వినొచ్చు మనము. లేదు, అది కరిగించేసి చక్కగా అప్పుడు ఏదైనా సరే అభిషేకం చేసుకొని మీరు ధరించవచ్చు. మీ ప్రయత్నం మీరు చేశారు, అది తప్పులేదుగా. కొంతమంది బంగారాన్ని దొంగిలిస్తూ ఉంటారు, ఇక వాళ్ళకి ఆ దోషం అనేది ఇక పోదమ్మా. అది వంశపారంపర్యంగా సంతాన దోషాలు చాలా వస్తాయి. గర్భవిచ్చిన దోషాలు కావచ్చు, సంతానాలు చనిపోవచ్చు కావచ్చు, సంతానం ఎదక్కపోవచ్చు, సంతానానికి పెళ్ళిళ్ళు కాకపోవచ్చు. అంటే వీళ్ళు చేసే చిన్న పొరపాటు వలన, అంటే బంగారానికి మంచి ఎంత ఉందో బంగారాన్ని తస్కరించడం ద్వారా అంత చెడు ఎదురవుతుంది. దీన్ని మహన్యాసంలో చాలా గొప్పగా చెప్పారు ఈ బంగారం గురించి. కాబట్టి వెండి అనేటటువంటిది లక్ష్మీ స్వరూపం. అంటే రెండు కూడా లక్ష్మీ స్వరూపం. బంగారము లక్ష్మీ స్వరూపమే, వెండి లక్ష్మీ స్వరూపమే. వెండి అనేటటువంటిది శుక్రగ్రహానికి చంద్రగ్రహానికి సంబంధించింది, బంగారము గురుగ్రహానికి సంబంధించింది. లెక్క ప్రకారము చంద్రుడు మరి శుక్రుడికి సంబంధం లేకపోయినా వెండి వలన ఏంటంటే అమ్మా, ముఖ్యంగా స్త్రీలు ధరిస్తూ ఉంటారు కదా, కాళ్ళకి పట్టీల రూపకంగా, లేకపోతే కాళ్ళకి బొటన వేలకి పక్కన ఉన్నటువంటి వేలకి సప్తపది జరిగేటప్పుడు భర్త పెడతాడు, మేనమావులు పెడతారు కదా. అంటే ఆ వెండికి ఏంటంటే అమ్మ, నరాలని పోషించేటటువంటి శక్తి ఎక్కువ. పోషింపబడటం అంటే ఏంటంటే రక్షించటం. స్త్రీలకి హార్మోన్స్ వలన పీరియాడిక్స్ అంటే ఋతు సంబంధమైనటువంటి వ్యవహారాల ద్వారా సృష్టినిచ్చేటటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది కదా స్త్రీలకి. ఆ నరాలకి ఈ వెండి లింక్ అయ్యి వాటిని ప్రెస్ చేయడం ద్వారా, కాళ్ళ పట్టీల ద్వారా ఆ వేళ్ళకి ద్వారా జరగడం ద్వారా వెండి అనేటటువంటిది వారిని రక్షిస్తూ ఉంటుంది. దాన్నే పోషింపబడడం అంటారు. వెండి పోషించడం ఏంటి, ఫ్యామిలీని పోషించినట్టు అనుకోవద్దు. పోషించటం అంటే రక్షించటం, నరాలని రక్షిస్తూ ఉంటుంది. సరే, అవి పెట్టేవాళ్ళు కూడా శాతం చాలా వరకు తగ్గిపోతుంది, దాని విలువలు తెలియవు కదమ్మా. ఇప్పుడు వెండి అనేటటువంటిది కూడా ఒక రకంగా తలెత్తి చూడాల్సి వస్తుంది. బంగారం ఆల్రెడీ మెడకాయ నొప్పులు వస్తుంది, ఎవరు చూడట్లా, ముందు చూసుకుని పరిగెడుతున్నారు, ఇక అనవసరం రా బాబు వదిలేసేయండి. వెండిని మాత్రము ఇప్పుడు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఒకప్పుడు వెండిని కంచంగా అన్నం తింటే శుభం జరుగుతుంది, దాంట్లో ఒక బంగారపు పువ్వుని చేసేస్తే తింటే, వెండిలో తింటే అదృష్టం కలిసి వస్తుంది అంటారు. అదృష్టం కలిసి రావడం కాదు, మనకున్న రాగికి ఒక లోహం, సీసము ఒక లోహము, ఇత్తడి ఒక లోహం, వాటిల్లో అత్యున్నత స్థానాలు ఈ రెండింటికే ఇచ్చారు. అందుకనే ఈ బంగారము వెండి కలిసినటువంటి ఆ పాత్రలో తినటం ద్వారా చక్కటి ఆరోగ్యం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నవాళ్ళు కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులు బఫేల్లో బంగారపు పూతతో పైన కవర్లాగా కప్పుతారమ్మా ఐటమ్స్ మీద. అది కరిగిపోద్ది, చాలా పల్చగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, వెండి మన స్వీట్ షాపుల్లో వెండివే అవి తగరం కాగితాల్లాగా ఉంటే చాలా పల్చగా కప్పుతారు ఒరిజినల్ అయితే స్వీట్స్లో. అవి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి అనారోగ్యాల్ని పక్కకి నెట్టగలిగే శక్తి వెండికి బంగారానికి ఉంది. అందుకనే అవి ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఎవరింట్లోనైనా సరే వెండి బంగారము లేకపోతే అట్లీస్ట్ వారు సంపాదించిన దాంట్లో కొంచెం కొంచెం సంపాదించుకుంది పక్కన పెట్టుకునే సరే 1 గ్రాము లక్ష్మీదేవి బంగారం అయినా కొనుక్కోండి. అట్లాగే ఒక 10 గ్రాములు వెండికి సంబంధించినటువంటి బిల్ల ఏదైనా అమ్మవారిది స్వరూపం మీకు నచ్చిన వెంకటేశ్వర అయినా సరే తీసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయడం ద్వారా ప్రతి శుక్రవారము వాటిని కడగడం ద్వారా ఆ చేతి నుంచి కూడా నరాల ద్వారా ఆ శక్తి మీకు ఉత్పన్నమవుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఉన్నవాళ్ళు బంగారాన్ని ఎక్కడా కూడా అమ్మకండి, వెండిని అమ్మకండి. లాభం వచ్చింది కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి లాభం వస్తుంది అమ్ముకుంటే జీవితంలో మళ్ళీ బంగారము వెండి మనం కొనలేము. దానివలన దరిద్రం ఆవహిస్తుంది. ఒకవేళ అత్యవసరమై బ్యాంకుల్లో రుణాలు పెట్టుకుంటే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తెచ్చుకోవచ్చమ్మ. ఇప్పుడు కాబట్టి 4 ఏళ్ళకైనా దాన్ని తెచ్చుకోవచ్చు. కాబట్టి బంగారము అనే వెండి ఎటు పెట్టుకోరనుకోండి, బంగారము వెండి మాత్రము ఎవరు కూడా అమ్మవద్దు. కొనాలనుకునే వాళ్ళు అప్పులు చేసి బంగారం కొనమని వెండి కొనమని ఏ శాస్త్రంలో లేదు. ఇప్పుడు ఏదో 2.5 లక్షలు అయింది 3 లక్షలు అయింది కదా అని చెప్పి వెండిని మనం అప్పులు చేసి కొన్నాం అనుకోండి, లేదా మన దగ్గర ఉన్న డబ్బంతా దానికి దారపోసామనుకోండి, తినటానికి కూడా మనకి డబ్బులు ఉండవు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో బాలేదు. కాబట్టి మన దగ్గర ఎక్సెస్ ఆఫ్ మనీ ఉంటే వెండిని కొనండి, ఇంకా ఎక్సెస్ ఆఫ్ మనీ ఉందనుకోండి బంగారం కొని పెట్టుకోండి. ఈ రెండింటి వలన ఎప్పుడూ కూడా నష్టము లేదు. లేని వాళ్ళు వెండి కొనాలి బంగారం కొనాలని దయచేసి అప్పులు చేయొద్దు. లేకపోతే బంగారము వెండి ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అష్టదరిద్రాలు పట్టుకుంటాయమ్మ.
అంటే తీసేస్తారు, లేకపోతే ఆ బెడ్ల మీద అంటే పడుకునేటటువంటి ఆ పరుపుల మీద కూడా పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అవి మహాదోషం, కింద ఏదన్నా వేసుకోవాలి. ఇవా చాలా ఉన్నాయమ్మా. బంగారం వెండిని కమర్షియల్గా చూడకపోతే సాక్షాత్తు లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో తాండవం చేస్తూ ఉంటారు ఆవిడ. కాబట్టి బంగారము వెండిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అవి కొనటం కోసం మనసు నిండా ఆ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వీలుంటే నిత్యము హిరణ్యవర్ణం అంటే శ్రీ సూక్త పారాయణ ఇంట్లో పెట్టుకోండి. అది వింటూ మాకు లక్ష్మీదేవి అనుగ్రహం బంగారము వెండి రూపంలో రావాలని మనసారా కోరుకోండి. తప్పకుండా ఆవిడ నడుచుకుంటూ మీ ఇంటికి ఏదో ఇంతో అంతో మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి గిఫ్ట్ అయినా ఇస్తారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇస్తారా అంటే ఏమో, లక్ష్మీదేవి తలుచుకుంటే ఆవిడే తెచ్చి ఇవ్వచ్చు మీ ఇంటికి, ఒక మనిషి రూపంలో వచ్చి ఇవ్వచ్చేమో, లేకపోతే దొరకచ్చేమో, 3 నెలల తర్వాత అది మీకు సొంత వస్తువు కావచ్చేమో. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్ర ధర్మమేనమ్మా. కాబట్టి ఎవరూ కూడా ఈ విషయంలో అపోహలు పొందటం కానీ, లేనిపోని ఆదుర్దా పడటం కానీ చేయవలసిన అవసరం లేదు. ఎప్పటికైనా సరే వెండి కూడా బంగారం అంతా కాకపోయినా దాని రేంజ్ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. బంగారం అయితే కనుక స్టాండర్డ్గా ఉంటుందా లేదా అనేది ఇప్పుడున్న కాలమానంలో మనం చెప్పలేం. కాబట్టి ఒకసారి పెరిగిన వస్తువు తగ్గటం అసాధ్యము. తగ్గితే కొంచెం అసమతుల్యత ఉంటుందేమో కానీ పూర్తిగా పడిపోయే లక్షణం ఉండదు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కొనుక్కొని పక్కన పెట్టుకోవడం చాలా మంచిది. అప్పు చేసుకుంటే మటుకు ఆ లక్ష్మీదేవి గారు కదా, ఎవరు కూడా వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. యోగం కావాలనుకున్న వాళ్ళు అవకాశం ఉంటే లక్ష్మీ కుబేర హోమం లాంటిది చేసుకోవటం వలన వాళ్ళకి ధనలక్ష్మి కలిసి వస్తే బంగారం వెండి కొనడానికి అవకాశం ఉంటుంది. మరి గురుగారు, సహజంగా బంగారం వెండి కొనాలని అందరికి ఉంటుంది కదా, మరి ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఈ యోగం బలంగా ఉందంటారు? చాలా బలంగా ఉన్నటువంటి రాశులమ్మ ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ రాశుల వాళ్ళు మా వల్ల కాదు అనుకున్నా సరే ఏదో రకంగా ఎంతో కొంత బంగారాన్ని కొనే అవకాశము, అదృష్టము ఆ గురు భగవానుడు ఈ రాశుల వారికి ఇస్తున్నాడంటంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. అంటే గురుగారు, గురు బలం బాగుంటే ఎవరైనా కొనొచ్చు. గురువు యొక్క దృష్టి పడుతున్నటువంటి రాశులు, ముఖ్యంగా ఈ రాశులతో పాటుగా అమ్మ తులారాశి వారికి యోగం ఉంటుంది. ఆయన దృష్టిలు చాలా ఉన్నాయి. మనం గురుగ్రహానికి పూజ చేసినా మనకు ఆ గ్రహం యొక్క శక్తి పెరగొచ్చు కదండి. గురుగ్రహానికి పూజలు చేస్తే అందరూ గురుగ్రహాల మీద పడతారమ్మ. ఇప్పుడు లేనిపోయింది ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆయన ఏదో పసుపు వస్త్రం కట్టుకొని ప్రశాంతంగా నమస్కారం చేస్తూ కుబేరుడికి నమస్కారం చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా అమ్మ ఆ దేవతకి పూజలు చేస్తే మనకి యోగం వస్తుందని కాదు, మన కష్టానికి తగ్గట్టుగా మాత్రమే ఆ యోగం కలుగుతూ ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను మీకు మధ్యలో, మనం ఒకవేళ ఈ నెల ఒక 10,000 సంపాదించాం, అందులోంచి మనం బంగారం కొనకపోయినా ఒక 1,000 రూపాయలు పెట్టి ఇంత వెండి మొక్కైనా తీసుకొచ్చి లోపల పెట్టుకోండి. ఈ విధంగా ఒక సంవత్సర కాలం పాటు చేస్తే అది తెలియకుండా ఒక 150 గ్రాములు వెండి అవుతుంది. ఈ లోపల వెండి రేటు గబాల పెరిగిందనుకోండి, మీరు దాని మీద ఒక 10,000 పెడితే ఒక 22,000 అయిందనుకోండి, లాభమే కదా. ఆ సమయానికి మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అమ్ముకున్నా ఆ 12,000 రూపాయలు లాభమే కదమ్మా. ఏ బ్యాంకు మనకి ఇంట్రెస్ట్ ఇవ్వదు. ఏ డబ్బులు మీరు అదే 10,000 లోపల పెట్టండి, పెరుగుతుందే. ప్రతిరోజు దాని గురించి ఆలోచన, ఈ 10,000 ఏం చేయాలి, ఏ ఫోన్ మార్చాలి, ఏ బండి కొనాలి, ఏ వెహికల్ మార్చాలి, ఇదే గొడవ. లేకపోతే బంధువులు వస్తారు, వాళ్ళ బాధలు చెప్పంగానే మనంతటి పోటుగాడు ఉండడు. ఇంకా అంటే మనం రాజులం, తీసుకొచ్చి ఇచ్చి ఇదిగో నేను ఇస్తున్నప్పుడు నీకెందుకు నువ్వు ఉన్నప్పుడు అంటాం. అందుకని వస్తు రూపం అనుకోండి, మన ఇంట్లో వస్తువు ఉన్నట్టు కూడా ఎవరికి చెప్పుకోం. డబ్బులు ఉంటే జారిపోతాయమ్మా. బంగారం వెండి ఉంటే ఎప్పటికీ జారిపోవు. అసలు ఉన్నాయి కూడా మనం ఎవరికి చెప్పం, భయం. అవునా? అందుకని ఎవరన్నా ఇంతంత అయినా సరే దాచుకుంటే చినుకు చినుకు ఒక గంగాలో నిండిపోద్ది ఒక అరగంటకి. అవునా? అట్లాగే ఇంతంత కొనుక్కోండి. ఒకవేళ ఈ నెలలో ఒక 70,000 సంపాదించే ఉద్యోగస్తులు ఉన్నాడమ్మా, వాళ్ళు 16,000 పెట్టి కొనకపోయినా ఇంతని అమ్ముతారు. ఓకే, 16,000 పెట్టి కొనుక్కోండి, పోయేదేముంది? 1 గ్రాము కొనుక్కోండి, దానివల్ల నష్టమేం లేదమ్మా. ఈఎంఐలు కడుతూ ఒక బండి కొంటారు, కారు. 5 ఏళ్ళకి సంవత్సరం తర్వాత దాని వాల్యూ పడిపోతుందే తప్ప కార్లకి బండ్లకి ఏనాడన్నా పెరిగిందే. ఒక ఇల్లు కొంటారు, అపార్ట్మెంట్, డిప్రిషియేషన్ అనేటటువంటిది పడిపోతూ ఉంటుంది తప్ప దానికి పెరుగుతుంది వాల్యూ, కొంతవరకే పెరుగుతుంది. బంగారము వెండి అట్లా కాదు. అసలు వెండి ఒక 4 ఏళ్ల క్రితం కొనుంటే ఈ వాడికి అపర కోటీశ్వర్లు అయ్యే వాళ్ళు ఉంటారు. ఎవరు పట్టించుకోలేదు, అనుకోలేదు ఎవరు కూడా. అంటే శుక్రబలము చంద్రబలం అంత యోగిస్తోంది. కాబట్టి చక్కగా బంగారాన్ని వెండిని అందరూ కొనుక్కోండి. ఈ రాశుల వారే కాదు, కొంతమందికి తులారాశి వారికి అవకాశం ఉంది, వృశ్చిక రాశి వారికి అవకాశం ఉంది, మీనరాశి వారికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశులు, ఇది ధనస్సు, మకరము, కుంభము, ఈయన దృష్టిలో పడేటటువంటి రాశులు కూడా
అవకాశాలు ఇస్తున్నాయి. మేషరాశి వారికి కూడా వచ్చే దాదాపు నవంబర్ తర్వాత అవకాశం ఉంటుంది. ఆయన దృష్టి పడి కంపల్సరీగా ఉంటారు వాళ్ళైతే. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.